నేను రానని చెప్పి మాట్లాడనని చెప్పాను. గర్విష్ఠులను దేవుడు లెక్క చేయడు. గర్విష్ఠులను తృణీకరించి దీనులకు కృప చూపించు. పాట పాడతా కదా, గర్విష్ఠుల యొక్క గర్వము అణచును, సర్వం లేనిన సర్వాధికారి గర్విష్ఠుల యొక్క గర్వాన్ని అణుస్తా. ప్రభుని ఆరాధించాలి అంటే మొట్టమొదట మనం దీనులుగా చేయాలి. పాత నిబంధన గ్రంథంలో యెహోవా సన్నిధిని సాగిలపడేవారు. ఇప్పుడు క్రైస్తవేత్తరులు ఆ యొక్క నిర్జీవమైన విగ్రహాల ముందు సాగిలపడతారు. ఇక ఆయన చీఫ్ మినిస్టర్ అయినా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా బట్టలు ఇప్పంటే బట్టలు ఇస్తారు ఆ విగ్రహం ముందట. ఆ చొక్కా తీసేయంటే చొక్కా తీసేస్తారు. ఎందుకు చెప్తున్నా, నిర్జీవమైన వారి దైవము గురించి వారు అంత భయభక్తులు కలిగి ఉన్నట్లయితే మనం జీవము గల దేవుని ఆరాధిస్తున్నాం. మనం ఎలా ఉంటాం? పెదవులు మాత్రం దగ్గరుంటాయి, హృదయం మాత్రం దూరంగా ఉంటుంది. క్లోజ్ లిప్స్ అండ్ డిస్టెంట్ హార్ట్. మరి ఇంకా ఎట్లా ఆరాధిస్తా? రకరకాలు ఆరాధిస్తాను. నేను పూనా పోతే మరి కంపెనీ పని మీద పోతే దగ్గర ఒక చర్చ్ ఉంది. ఆడిపోతే చర్చిలంతా పెద్ద గుండ్రాలు ఉన్నాయి. ఇట్లా గుండ్రంగా అన్ని రౌండ్లు వేసి ఉన్నాయి. వచ్చే తర్వాత ఒక్కొక్కరు వచ్చి ఆ యొక్క రౌండ్లో నిలబడ్డారు. ఇంకా ఆయన వచ్చాడు, వాయిద్యం వాయిస్తుంటే ఇంకా పాట స్పీడ్కి వెళ్తా ఉంది. సౌండ్ మీద పెట్టేశారు, ఇంకా సౌండ్ వచ్చేస్తా ఉంది. ఇంకా వాళ్ళు నాట్యం ఆడుతూ ఉన్నారు, జంపింగ్ చేస్తూ ఉన్నారు అక్కడ. ఇంకా బట్టలు ఊడిపోతున్నాయని పట్టించుకోవడం లేదు, గట్టనే జంపింగ్ చేస్తారు. అది వాళ్ళ ఆరాధన. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశంలోని వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. తర్వాత మాకైతే డినామినేషన్ చర్చ్లో మరి క్రమం ఉంటుంది. మెథడిస్ట్ డిసిప్లిన్ అని ఉంటుంది. ఆ డిసిప్లిన్ చదివితేనే ఆరాధన, లేకపోతే లేదు. వెస్లీ చర్చికి పోతే అక్కడ కూడా ఒక డిసిప్లిన్ ఉంటుంది. ఇక్కడ ఆరాధన ఎట్లా జరుగుతుందంటే సిఎస్ఐ పద్ధతిలో జరుగుతుందని పాస్టర్ గారు చెప్పారు. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. ఇంకో డేంజర్ ఆరాధన వచ్చింది. ఇంకో డేంజర్ ఆరాధన తెలుసా? లోకంలో ఎక్కడ చూసినా బాగా పెరిగిపోతుందా. అందరూ పోతారు, ఎత్తేస్తారు చేతులిక ఎత్తేసి మరొక పాట పాడుతూ ఉంటారు. వీళ్ళందరూ హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా స్తోత్రం. ఇంకా ఇదే ఆరాధన అమెరికాలో పోతే గిటార్లో పట్టుకుంటారు, జంపింగ్ చేస్తుంటారు. ముందట ఒక 10 మంది కూర్చుంటారు గిటార్లో. ఒక ఆయన హై వాయిస్లో పడితే, ఒక ఆయన లో వాయిస్లో పడితే, ఒకళ్ళు బేస్లో పాడితే, ఇంకో రకంగా పాడితే. ఇంకా వాళ్ళ ఆరాధన ఎట్లుంటుందంటే చూసి మా కొడుకుని ఎంత బాగుంది దాన్ని డాడీ చూపించాం. మనుషులు కల్పించిన పద్ధతులు రాదు. మరి దేవుడు కల్పించిన పద్ధతిలో మనం ఆరాధించాలని ఆయన కోరుతున్నాడు. దాన్ని ఇప్పుడు మన హైదరాబాద్లో కానీ ఇక్కడ కూడా చూస్తే మరి జహీరాబాద్లో చాలా చేస్తున్నారు. దాన్ని ప్రైజ్ అండ్ వర్షిప్ అంటారు కదండి. స్తుతి ఆరాధన. ఈ స్తుతి ఆరాధన ఏం చేస్తారు? అందరు కలిసి పెద్దగా అరుస్తుంటారు. అరిసేసి అందరు కలిసి ఒకేసారి ఆరాధన చేస్తారు. ముందు ఒక వర్షిప్ లీడర్ వస్తాడు. ఇంకా వీలైతే ఏం చేస్తారంటే స్క్రీన్ కూడా పెడతారు. గోవాలో పోతే స్క్రీన్ పెట్టేశారు. మన మందిరంలో స్క్రీన్ పెట్టేశారు. ఇక్కడ ఒక 5 మంది మగపిల్లలు, ఇక్కడ ఒక 5 మంది మగపిల్లలు, ఆడపిల్లలు గిటార్ పట్టుకొని ఇంకా జంపింగ్ చేస్తున్నారు. నాకు దుఃఖం వచ్చి ఏడ్చేసి, ఎందుకంటే మందిరం నేనే స్టార్ట్ చేశాను. ఎప్పుడు అటాచ్ చేసిన నేను పోయి 20 సంవత్సరాలు 1994లో పోయి మళ్ళీ 2014లో పోతే పరిస్థితి ఇట్లా ఉంది. ఎల్డర్స్ని పిలిచి అడిగితే 4 ఎల్డర్స్ చచ్చిపోయారు. 2 ఉన్నారు. భోజనం దగ్గర మనం స్టార్ట్ చేసిన ఆరాధన ఇది కాదు కదా, ఇట్లా చేసిండు అంటే వాళ్ళు 2 ఏడ్చారు. ఏం చేయాలి కదా? యవనస్తులు చేతికి వెళ్ళిపోయింది. యవనస్తులు వచ్చి ప్రెజెంట్ వర్షిప్ స్టార్ట్ చేశారు. అందరూ ప్రెజెంట్ వర్షిప్ చేశారు. అప్పుడు బుక్ ప్రింట్ చేసినాం. సాంగ్
ఇప్పుడు సాల్ బుక్ ఎవరి చేతులు లేదు. అన్ని సాల్ బుక్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు. బైబిల్ వాక్యాలు కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు. ఎవరి చేతిలో బైబిల్ లేదు. ఇప్పుడు చూడు ఆట ఎట్లు ప్రేజెంట్ వర్షిప్ చేసే దగ్గర అమెరికా పోతే మా బాబు ఏ చర్చికి పోతే ఇంకా ఆ చర్చిలో లైట్లు లేవు. అంత స్క్రీన్ మీద చూసుకోవాలి. ఒక్కరి చేతిలో బైబిల్ లేదు. ఆ డెస్క్లో బైబిల్ ఉంటుంది. అక్కడ చెప్పులతో కాళ్ళతో పెడతారు. పరిశుద్ధ గ్రంథం దగ్గర ఎవరు చదివేదానికి లేదు. చదివితే వాక్యం తెలుస్తుంది, చదివేదానికి లేదు. ఆ పాస్టర్ వచ్చి చెప్పింది చేసేది. ఇదేం చేసేవాడు? మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములని వ్యర్థముగా నన్ను ఆరాధిస్తున్నారు. ఆయన అన్నాడు, మీరు ఎట్లా చేస్తారు చెప్పండి, ఆరాధన మీరు ఎట్లా చేస్తారు చెప్పండి. చెప్పిన యోహాను సువార్త 4:24 ఆత్మతోనూ సత్యముతోనూ బైబిల్లో రాయబడిన వాక్యములు సత్యములు అని మేము నిరూపిస్తామని. ఎట్లా? దావీదు ఆరాధన చేశాడు. నా ప్రాణమా యెహోవాను సన్నతించును, నా అంతరంగంలోని సమస్తమా యెహోవా నామమును కీర్తించును. తర్వాత నేను సమాజంలో యెహోవా మందిరములో నేను స్తుతించేదను. అంటే నేనంటే ఒక్కరు కదా. మరి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం. 31వ వచనం. నేర్చుకున్నట్లును అందరూ హెచ్చరిక పొందినట్లును మీరందరూ ఒకరి తర్వాత ఒకడు ప్రవచింపవచ్చును. ఒకరి తర్వాత ఒకరు. తర్వాత అదే అధ్యాయం అంతా చదివితే సంఘమంతటికి క్షేమాభివృద్ధి కలిగినట్లుగా ఎట్లుంటుంది ఈ ఆరాధన? ఎట్లుంటుంది? ఒక్కరు వ్యక్తిగతమైన ఆరాధన. ఇది మన సంఘంలో ప్రవేశింపబడింది. దైవజనుడైన భక్సింగ్ గారి ద్వారా మన సంఘంలో ప్రవేశించబడిన వాక్యానుసారమైన ఆరాధన, నా యొక్క వ్యక్తిగతమైన ఆరాధన, సంఘమంతటికి క్షేమాభివృద్ధి కలిగించేదానికి. అది పాట పాడినా, ఆరాధన చేసినా. మరి ఒక్కసారి 10-20 వేల మంది మందిరంలో కూర్చుంటే మరి ఓల్డ్ సిటీ నుంచి ఒక ముసలాలు వచ్చేది, నడుచుకుంటూ వచ్చేది ఆరాధన. ఆమె పేరేంటంటే గొర్రెల మండి మరియమ్మ. గొర్రెల మండి దగ్గర పనిచేస్తూ ఉంటుంది. ఆ తోళ్ళన్నింటినీ అమ్ముతా ఉంటుంది. ఆమె రక్షణ కొద్ది ఆరాధనకి నడుచుకుంటూ వచ్చేది. వచ్చి ఎదుకాల కూర్చునేది. ఆరాధన స్టార్ట్ అయినప్పుడు ఆమె ఒక పాట పాడేది. ఆ పాట ఎత్తితే 20,000 మంది ఒకటేసారి పెద్దగా పాడేవాడు. మరి కొంతమంది ఏడ్చేవాడు. అట్లాంటి పాట ఎత్తింది. పాట మాత్రమే పాడదు. ఆమె ఆరాధన చేస్తే సంఘమంతా ఇట్లా ఊగిపోయింది. ఆరాధన ఆత్మ ఒకరిపై నుంచి ఒకరికి వచ్చింది. ఆమె ఆరాధన మానేసిన తర్వాత ఒక్కసారి గల్లమని 100 మంది ఎత్తుకున్నాడు. ఆశ్చర్యం వేసింది. ఏంది ఆరాధన? మరి ఆ యొక్క పద్ధతి ఆరాధనలో భక్సింగ్ గారు చెప్పేవాడు. ఇప్పుడు ఎవరు చెప్పడం లేదు, నేను జ్ఞాపకం పెట్టుకుని ధైర్యంగా రాసుకున్నాను. దాదాపు 15-18 సంవత్సరాల కింద కూర్చొని విన్నా అని చెప్పాను. ఆరాధన ఆత్మ ఒకరిపై నుంచి ఒకరికి ఇట్లా ఎగిరిపోతుంది. ఇట్లా ఎగిరిపోతుంది. పక్షి ఉంటుంది కదా, పక్షి ఎగిరినట్లు ఆరాధన ఆత్మ ఒకరిపై నుంచి ఒకరికి ఎగిరిపోవడము కళ్ళారా మేము చూసినాం. ఒకరు ఆత్మతో సత్యంతో ఆరాధిస్తే సంఘంలో ఉన్న వాళ్ళందరికీ క్షేమాభివృద్ధి కలిగేది. కొంతమంది ఏడ్చేది, కొంతమంది దేవుడు వాడిలో చేసిన కార్యం గురించి కృతజ్ఞతతో వారి కన్నీరు వచ్చేవి. దీన్ని ఎలాంటి ఆరాధన అంటారు? దేవుడు చెప్పిన ఈ యొక్క ఆరాధన, దేవుడు చెప్పే ఆరాధన ఎలాంటిదంటే ఆత్మతో సత్యంతో పరిశుద్ధాత్మ దేవుడు హృదయంలో కలిగి ఉంది.
మనం పలికే మాటలు సత్యము కలిగిన మాటలుగా ఉండాలి. అబద్ధంగా దేవుని సన్నిధిలో పలికి సత్యమే పలకాలి. మరి దేవుడు ఏర్పాటు చేసిన ఈ యొక్క ఆరాధన ఆత్మతో సత్యముతో అర్పించే ఆ యొక్క ఆరాధన, మరి దేవుడు అంగీకరించే ఆరాధన ఏంటి? ఆదికాండము 4వ అధ్యాయము 4వ వచనం. ఆదికాండము 4వ అధ్యాయం 4వ వచనం. ఏబేలు కూడా తన మందలో తులుచున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా ఏబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. ఇంకా కయీనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయీనుతో నీ కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన యెడల తలనెత్తుకునవా? మన అర్పణ ఆరాధన ప్రభు అంగీకరించాలంటే మొట్టమొదట వ్యక్తిని దేవుడు అంగీకరించాలి. ఆ తర్వాత ఆ యొక్క వ్యక్తి యొక్క ఆరాధన. కానుక తీసుకొచ్చాడు. కానుక దేవుడు అంగీకరించేదానికంటే ముందుగా అర్పించే వ్యక్తిని దేవుడు అంగీకరించాలి. కానుక ఎంత విలువైన, ఎంత డబ్బైనా, ఎంత ద్రవ్యమైనా, ఎలాంటి ఆరాధనైనా, ఎలాంటి సమర్పణైనా మొట్టమొదట వ్యక్తిని దేవుడు అంగీకరించాలి. నిన్ను నన్ను అంగీకరించాలి. ఎట్లా అంగీకరించాలి? ఏ పేరుని ఎట్లా అంగీకరించాడు దేవుడు? ఎబ్రీయులకు రాసిన పత్రిక 11:4. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11:4. విశ్వాసమును బట్టి ఏబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. ఏబేలు దేవునికి అంగీకారమైన అర్పణ తీసుకొచ్చినాడు. దానికి రుజువు ఏంటి? అక్కడ రుజువు కనబడుతుంది. ఏబేలు అర్పణ గురించి దేవుడు దిగి వచ్చి సాక్ష్యం ఇచ్చాడు. ఎవరికైనా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవార్డు వచ్చింది. యాండ్రూ బ్రదర్కి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవార్డు వచ్చింది. ఇంకా యాండ్రూ బ్రదర్, వాళ్ళ వైఫ్, 3 పిల్లలకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు. వచ్చి వాళ్ళ డ్రెస్ అంతా మార్చేస్తారు. వాళ్ళకు ఒక స్పెషల్ వెహికల్ తీసుకొస్తారు. స్పెషల్ ఎస్కార్ట్ వస్తుంది. వాళ్ళ తల్లిదండ్రులను తీసుకుపోతారు. తీసుకొని పోయి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నిలబెడతారు. ఏంటంటే అవార్డు వచ్చింది ఎవరు? యాండ్రూ బ్రదర్ అవార్డు వచ్చింది. ఆయనకు స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది. భోజనం కూడా స్పెషల్ ఉంటుంది. అవార్డు సమర్పించినంత వరకు అంత స్పెషల్ జెడ్ కేటగిరీలో ఉంటారు. వాళ్ళకు ప్రొటెక్షన్ ఉంటుంది. దేవుడు దిగి వచ్చాడు. ఏబేలు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏం సాక్ష్యము? ఏం సాక్ష్యం ఇచ్చాడు? మా చదువు. విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం ఇచ్చాడు. ఆయన అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చాడు. నీతిమంతుడుగా సాక్ష్యం ఇచ్చాడు. ఒక సెపరేట్ డెసిగ్నేషన్, ఒక సెపరేట్ డెడికేషన్, ఒక సెపరేట్ డ్రెస్సింగ్, ఒక సెపరేట్ ఆధిక్యత. కయ్యూను వదిలేసినాడు, విడిచిపెట్టాడు. కయ్యూను వ్యక్తిగతంగా దేవునికి అంగీకారంగా లేడు. సండే స్కూల్ పిల్లలకు పాట పాడిపిస్తా. అసూయ వలన కోపము, అసూయ వలన ద్వేషము, ద్వేషం వలన కోపము, కోపం వలన పాపము, పాపం వలన శాపం. ఎన్ని వచ్చినాయి? కొంచెం అసూయ కలిగినట్లయితే ప్రభుని ఆరాధించేదానికి పనికిరా. కొంచెం ద్వేషం కలిగినట్లయితే ప్రభుని ఆరాధించేదానికి పనికిరా. వీళ్ళు ఎట్లాంటి వాళ్ళబ్బా, క్రైస్తవులు అంటే విశ్వాసాలు అంటే ఆడిపోతారు. ఇక్కడ ఇంత పెద్ద గుడి పెట్టుకొని గాడిపోతారు. అన్ని వదిలేసి
నిజమైన ఆరాధకులతో ఆరాధించేదానికి మనం ఇక్కడికి వచ్చాం. దేవుడు హేబేలు యొక్క అర్పణను అంగీకరించాడు. హేబేలు అంటే అర్థం ఏంటి? ఇంతకుముందు చెప్పాను మీకు. హేబేలు అంటే శూన్యము అని అర్థం. నథింగ్. హేబేల్ మీన్స్ నథింగ్, శూన్యం. అంటే దేవుని సన్నిధిలో తను తాను తగ్గించుకున్నాడు. ప్రభు, నేను పురుగు వంటి వాడను, నేను లెక్కలేని వాడను. అలాంటి వాడు అర్పణ తీసుకొస్తే దేవుడు దిగి వచ్చి నీతిమంతుడండి అని చెప్పాడు. నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. ఆయన దేవుడు ఇచ్చిన ఈవులను బట్టి, ఆయన పనిని బట్టి ఆరాధించేదానికి వచ్చాడు. మరి అర్పణ హేబేలు ఎలాంటి అర్పణ తీసుకొచ్చాడు? ఆయన యొక్క ఈవులను బట్టి. ఆయనకు దేవుడు ఇచ్చిన బాధ్యత ఏంటి? గొర్రెలు కాసే బాధ్యత. నీకు దేవుడు ఏం బాధ్యత ఇచ్చాడు? టీచర్ కావచ్చు, నర్సు కావచ్చు, డాక్టర్ కావచ్చు, పొలం బాధ్యత కావచ్చు, ఇంకేదే నమ్మకంగా చేసేది. దేవుడు వచ్చి సాక్ష్యం ఇస్తాడు. ఈ అమ్మకు ఏదైనా పని అప్పగిస్తే నమ్మకంగా చేస్తుంది అని ఎవరు సాక్ష్యం ఇస్తాడు? దేవుడు వచ్చి తీస్తాడు. ఈరోజు ప్రభుని ఆరాధించేదానికి, ప్రాక్టికల్గా ఆరాధించేదానికి వచ్చాం. నాలుగు అగ్నిలైతే అన్య అగ్నిని దేవుడు మరి ఆజ్ఞాపించని ఆ యొక్క అగ్నిను అర్పణను అర్పించాడు. పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి వారిద్దరిని కాల్చేసి, అదే కానీ మన రోజుల్లో జరిగితే చాలా మంది కాలిపోతారు కదా. మరి దేవునికి అంగీకారమైన అర్పణ ఏంటి? మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్లకు అర్పించుట కంటే మాట వింటయు శ్రేష్టము. ఆజ్ఞను గైకొనుట, తర్వాత విధేయత చూపుతాడు. దేవుని వాక్యానికి విధేయత చూపించాలి. తల్లిదండ్రులకు విధేయత చూపించమని వాక్యంలోనే రాస్తున్నారు. పెద్దలను గౌరవించమని వాక్యంలోనే రాస్తున్నారు. సంఘంలో ఉన్న నాయకులను గౌరవించమని వాక్యంలోనే రాస్తున్నారు. అదే సమయంలో దేవుని వాక్యానికి విధేయత చూపించమని కూడా వాక్యంలోనే రాస్తున్నారు. మరి ఆరాధన అంటే ఈరోజు నేను ఏమనుకుంటున్నా? ఆదివారం వచ్చి కొన్ని మాటలు పలికి వెళ్ళడం మాత్రమే ఆరాధన కాదు. మాట వినట శ్రేష్టం. పొట్టేల్లో కొవ్వు తెచ్చినా, 1000 రూపాయలు తెచ్చినా దేనికి విలువ ఉందంటే వ్యక్తిగతమైన విధేయతకు విలువ ఉంది. మాట వినటకు చాలా విలువ ఉంది. దేవుని మాట వినకుండా ఆరాధించేవాడు ఎంతమంది? దేవుని వాక్యానికి విధేయత చూపించకుండా ఆరాధించేవాడు ఎంతమంది ఉన్నారు? అలాంటి ఆరాధన దేవుడు అంగీకరించడు. దేవుడు అంగీకరించే ఆరాధన ఏంటి? హేబేలు శ్రేష్టమైన బలిని అర్పించాడు. తన హృదయాన్నే అర్పించాడు. దేవుడి కొరకు సమస్తం ఇచ్చివేశాడు. అలాంటి ఆరాధన దేవుడు కోరుతున్నాడు. చివరిగా ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ప్రభుని ఆరాధించాలి అంటే దేవుని మందిరానికి రావడమే కాదు, నువ్వు రక్షించబడి ఉండాలి. రక్షించబడి ఉంటే నీ హృదయంలోనికి ఒక దీపం వచ్చింది. నరుని ఆత్మ దేవుడు పెట్టిన దీపం అని సామెత గ్రంథంలో చదువుతాం. మీరు వెతకండి తర్వాత. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. దేవుడు నీవు రక్షించబడిన వెంటనే నీ హృదయంలోనికి ఆయన ఒక ఆత్మను పంపించాడు. ఆయన సత్యస్వరూపి అయిన ఆత్మ. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము. ఆయన సత్యస్వరూపి అయిన ఆత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని
క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడుతుంది. ప్రభుని ఆరాధించేదానికి నిన్ను దేవుడు ఏర్పరుచుకున్నాడు. సత్యవాక్యాన్ని విన్నావు, యేసుక్రీస్తునందు విశ్వాసం వచ్చావు, పాపం వెప్పుకున్నావు, నీకు పరిశుద్ధాత్మ దేవుని చేత ముద్రపడింది. నీ హృదయంలోకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. ఇప్పుడు నువ్వు దేవునికి సంబంధించిన వాడవు, దేవునికి సంబంధించిన దానవు. ఆత్మతో సత్యముతో ఆరాధించు. పరిశుద్ధాత్మ నీలో ఉండాలి. ఒట్టిగానే నేను ప్రార్థన చేస్తా అంటే సరిపోదు, అయితే ఆరాధన చేస్తా అంటే సరిపోదు. చిన్నపిల్లలు కూడా చేయి ప్రార్థన చేయంటే చేస్తారు. కానీ వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోకి వచ్చాడా? వస్తే నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించవు, నీ ప్రవర్తన మారిపోతుంది. ప్రవర్తన మారిపోయి దేవుణ్ణి ఆరాధించాలి. మారిపోయి దేవుణ్ణి ఆరాధించాలి. మనస్సు మారి నూతనం అవడం వలన రూపాంతరం చెందుడని నిన్నటి రోజు మీటింగ్లో మేము మాట్లాడుతూ ఉంటాం కర్ణాటకలో. మీ మనస్సు మారి నూతనం అవడం వలన రూపాంతరం చెందుడి. రోమిలకు రాసిన పత్రిక 12:2. మీ మనస్సు మారి నూతనం అవడం వలన రూపాంతరము చెందుడి. 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్టు మీ మనసు మారి నూతన మొట్ట వలన రూపాంతరం పొందుడి. మనస్సు మారి నూతన మొట్ట వలన రూపాంతరము చెందుడి. మార్పు లేకుండా ప్రభుని ఎవరు కూడా ఆరాధించలేరు. నువ్వు మారు మనసు మందా, మారు మనసు మందితే నీ దగ్గర నీ లోపల ఉన్నాయని కొత్త అయిపోవాలి. 2 కొరింథీ 5:17. ఒకడు క్రీస్తునందు నేడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవా. దేవుడు ఆరాధించేవారు పాత ఎన్ని తీసి పాడేశా. మరి కొరింథీలో అంతియోకయలో వాడి ఇంట్లో ఉన్న పాత ఎన్ని తీసేశారు. పాత పటాలను తీసేశారు, పాత పుస్తకాలను తీసేశారు, పాత విగ్రహాలను తీసేశారు. చాలా మంది ఏం చేస్తారంటే పాత పెట్టుకుంటారు. ఎవరి అమ్మాయి అంటే ఇది మా అమ్మమ్మ అంటే అప్పటి నుంచి వాళ్ళని గుర్తు పెట్టుకునే దాన్ని పెట్టుకున్నాం. కొంతమంది దగ్గర పాత పుస్తకాలు ఉంటాయి, కొంతమంది పాత స్నేహితాలు ఉంటారు. ఇక చాలా మంది మా దగ్గరకు ఒక పాప ఆరాధనకు రాకుండా, పాప అంటే పెద్ద ఇద్దరు పిల్లలు కూడా 15 సంవత్సరాలు దాటిపోయారు. ఆమె ఏం చేసిందంటే 10th క్లాస్ ఓల్డ్ స్టూడెంట్స్ పిక్నిక్కి పోతే ఆరాధన ఎక్కొట్టి పోయింది. అలా ఇంకా పాత గతించినట్ట ఉన్నట్ట, ఇంకా పాత ఇంట్లో ఉన్నాయి. పాత స్నేహితాలు విడిచిపెట్టాలి, పాత సుఖంగా విడిచిపెట్టాలి. మా దగ్గర ఒక ఎండలు కూడా పోయి ఎక్కడ మొదలు పోతున్నామంటే మా అల్లుడు ఒక వాడికి పెళ్లి ఉంది చూడటం చెప్పిన ప్రభు వల్ల దాటిపోతున్నాం, జాగ్రత్త. గేటు దగ్గర పోయి వాళ్ళ చెప్పులాడ పడేసి మళ్ళా లోపలికి వచ్చి చూసుకోండి. మళ్ళా దాటిపోతున్నాం, జాగ్రత్త. పాత రక్షించబడిన నీవు, ప్రభు వల్లకి ఆదివారం ఆరాధించేదానికి వచ్చిన నీవు పాత స్నేహితాలు, పాత బంధుత్వాలు విడిచిపెట్టాలి. మరి యేసుప్రభువే చెప్పాడు. ఏం చెప్పాడు? శిష్యుడు వచ్చాడు, ప్రభు నేను వెంబడిస్తా కానీ అంతేనా, మన ఆయన చచ్చిపోయాడు, సమాధి చేసేస్తా. ప్రభు ఏమన్నా తెలుసా? వృత్తులు తమ వృత్తులను బాధ పెట్టుకుంటారు, నీవైతే నన్ను వెంబడించుకో. ఎంత కఠినం కదా, దేవుని ఆరాధించాలి అంటే ఎంత కఠినం. పాత విడిచిపెట్టాలి, పాత స్నేహితాలు విడిచిపెట్టాలి, పాత అలవాట్లు విడిచిపెట్టాలి, పాత బూతులు. ముసలమ్మలు ఏం చేస్తారంటే మనవరాలను చూసి ఇంకా మా దగ్గర ఒక ఆయన ఇక అది ఉన్నది కదా, అది నా పెద్ద మనవరాలు, అది నా చిన్న మనవరాలు, అది రాని బూతులతో తిట్టాడు. జాగ్రత్తగా దేవుని ఆరాధిస్తున్నావు. ఏ పెదవులతో బూతులు మాట్లాడుతున్నావో
అదే పెరుగులతో నేను ఆరాధించేదానికి వస్తున్నా. ఇదని ఎక్స్పెక్ట్ అదని ఎక్స్పెక్ట్ అని ఎన్నడెన్నడు నేను బూతులు మాట్లాడాను సార్. విశ్వాసులు బూతులు మాట్లాడతారు తెలుసా? నేను బూతులు మాట్లాడతారు, ఇంటికాడ బూతులు మాట్లాడతారు, ఆదివారం వచ్చి ఆరాధన చేస్తారు. పాతవి గతించాలి. పాతవి గతిస్తేనే ఆత్మతో సత్యముతో ఆరాధించడం జరుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నప్పుడు నువ్వు తెలుసుకోవాలి. మరి 1 కొరింథీ 3:16 మీ దేవుడు దేవునికి ఆత్మకు ఆలయములైనగా 6:19 మీ దేవుడు దేవుడి చేత మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవునికి ఆలయములైన ఎరగరా. ఓ పాత ఫ్రెండ్ కలిసి తిట్టిండు నన్ను. చిన్నప్పుడు తిట్టినట్టు తిట్టిండు. నేను స్కూల్లో లేను, పాతయ్య గారు ఎదిగినా, జాబ్ చేసిన, రిటైర్ అయినా. అరే సరిగ్గా మాట్లాడు చెప్పాలి, అదే సరిగ్గా మాట్లాడు. నేను పాత వ్యక్తినిగా కొత్త వ్యక్తిని సరిగ్గా మాట్లాడు. మళ్ళీ తిట్టాడు. నేను మళ్ళీ అట్లనే మళ్ళీ నేను నిన్ను కలుస్తాను. నేను నిన్ను కలవను అంటే పాతని గతించు. 4 విషయాలు చూసాను. ఒకటి అన్యాయాగ్ని, రెండవది మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశంలో, మూడవది దేవుడు ఏ అర్పణ అంగీకరిస్తాడు, నాలుగవది ఆత్మతో సత్యంతో మనం ఆరాధించాలి ప్రభు. మరి 4